హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు పడ్డాయి కదా. ఆ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి, కావలసిన సర్టిఫికేట్స్ ఏంటి, అప్లికేషన్ అనేది రిజెక్షన్ అవ్వకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఫస్ట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందన్నమాట. అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, ఏ విధంగా నేమ్ ఉంటుందో అదే విధంగా ఆధార్ కార్డులో కూడా ఉండాలన్నమాట. ఏ కొంచెం చేంజ్ అయినా సరే రిజెక్ట్ అయిపోతుంది. సో అందువల్ల ఆధార్ కార్డ్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న డీటెయిల్స్కి టాలీ అయి ఉందో లేదో చూసుకోండి. ఏదైనా కరెక్షన్స్ చేయాల్సి ఉంటే వెంటనే చేసుకోండి, ఇంకా చాలా టైం ఉంది కదా. సో డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. కరెక్ట్గా లేకపోతే అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అవ్వదనమాట. సో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఇది అందరూ తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి, రైల్వే గ్రూప్ డి అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద పడింది. సో అందువల్ల మీ దగ్గర ఖచ్చితంగా 10th క్లాస్ మార్క్ షీట్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అలాగే మీ దగ్గర ఐటీఐ ఉంటే ఐటీఐ కూడా అప్లై చేయండి. అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, రైల్వే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే అది కూడా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఇవి పర్టికులర్గా ఉండాలి. మీ దగ్గర 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ షీట్ ఉన్న అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఐటీఐ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేటగిరీ అండ్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సచివాలయంలో ఈజీగా అయిపోతుంది. ఒక 5 డేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేటే అవసరం లేదు, దాంట్లో ఐడి ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. సో ఐడి ఉన్నా సరిపోతుంది అనమాట. ఐడియే మనం అక్కడ అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పక్కాగా ఉండాలి. 2024 to 25 ఈ ఇయర్లో చేసి ఉండాలన్నమాట. ఎప్పుడుతో పాత్ ఉంటే అది పనికిరాదు, ఈ ఇయర్లో చేసిందైతే ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? అలాగే డిసబిలిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, కేటగిరీ అండ్ రిజర్వేషన్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి సో ఈ విధమైన సర్టిఫికేటు అవసరం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్. సో ఈ ఫోటోగ్రఫీ దగ్గరే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఫోటోగ్రఫీ కరెక్ట్గా లేకపోతే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫోటోగ్రఫీ అనేది 50 to 40 KB సైజ్ ఉండాలన్నమాట. సో ఫోటోగ్రఫీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి చూడు, అలాంటివి ఉంటే సరిపోతాయి. సో ఫోటోగ్రఫీ ఏ విధంగా ఉండకూడదంటే సో ఇలా క్యాప్ పెట్టుకొని ఫోటో తీసినవి అయితే రిజెక్ట్ అయిపోతాయి. స్పెట్స్ పెట్టుకోకూడదు. అలాగే ఇలా మబ్బుగా ఉండకూడదు అనమాట. ఫొటోస్ స్ట్రైట్గా లేని ఫొటోస్ కూడా రిజెక్ట్ అయిపోతాయి. సో ఇలా స్టైల్గా ఉండకూడదు ఫొటోస్, ఇవన్నీ కూడా రిజెక్టెడ్ ఫొటోస్ అనమాట. సో ఇలా ఫొటోస్ తీసుకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. మరి ఫొటోస్ ఎలా ఉండాలంటే సో ఈ విధంగా ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండి ఇక్కడ డేట్ అనేది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, మనము సిస్టంలో అప్లై చేస్తాం కాబట్టి అక్కడ మనము డేట్ అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి. కాలర్ ఉన్న సెట్ వేసుకోండి. కొంచెం సెట్ అనేది కలర్ఫుల్గా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే మనము వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో తీస్తున్నాం కదా. సో అందువల్ల కలర్ఫుల్ సెట్ ఉండడం వల్ల మీకు కొంచెం ఫోటో అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టేసి దాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ అనేది నీట్గా కనబడేటట్లుగా పెట్టండి. సో ఇప్పుడు ఏ సిగ్నేచర్ అయితే పెట్టారో నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ సిగ్నేచరు అనేది ఉండాలన్నమాట. ఎలా పెడితే అలా సిగ్నేచర్ పెట్టకండి. మీ ఇంటి నేము అలాగే మీ పేరు జస్ట్ ఈ విధంగా పెడితే
సరిపోతుంది. నీట్గా అర్థమయ్యేటట్లుగా పెట్టండి, మళ్ళీ అప్పుడు పెట్టే విధంగా ఉండేటట్లుగా పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకి రిటర్న్ వస్తుందన్నమాట అమౌంట్. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ ఫీజు అనేది కడతారు కదా, సో అదంతా కూడా మీ అకౌంట్కి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట, మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రమే. ఓబీసీ వాళ్ళకైతే 500 ఫీజు ఉంటుంది కదా, సో ఈ 500లో ఒక 400 వరకు మీ అకౌంట్లోనికి రిటర్న్ అయిపోతాయి అనమాట మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే. అలాగే ఎస్సీ ఎస్టీ లేడీస్కి అయితే 250 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళకి రిటర్న్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్లికేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడు, అలాగే నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, ఇవి కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎడిషనల్ డాక్యుమెంట్స్ అనమాట, ఇవి ఇందాక మనం చెప్పుకున్నవే ఇవి. సో ఇవి ఉండాలి. పర్టికులర్గా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేవి పక్కాగా అప్లై చేసేటప్పుడు పట్టుకెళ్ళాలన్నమాట. సో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇన్ని సర్టిఫికేట్లు ఏం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, అసలు సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి జస్ట్ మీరు అక్కడ గ్రూప్ డి కోసం అప్లై చేస్తున్నట్లుగా సెర్చ్ చేసి, అలాగే మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఏ జోన్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇవేం అవసరం లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడితో వీడియో అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.